కర్నూలు జిల్లాలో ఉగాది ఉత్సవాలలో అపశృతి చోటు చేసుకుంది. కల్లూరు మండలం చినటేకూరులో 15 మంది చిన్నారులకు విద్యుత్ షాక్ తగిలింది. ఉగాది ప్రభలాగుతుండగా ప్రమాదం జరిగింది. గాయపడ్డ చిన్నారులను కర్నూలు జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పిల్లలకు షాక్ తగలటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కర్నూలు జిల్లాలో ఉగాది ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. కల్లూరు మండలం చినటేకూరులో 15 మంది చిన్నారులకు విద్యుత్ షాక్ తగిలింది. ఉగాది ప్రభ లాగుతుండగా ప్రమాదం జరిగింది. గాయపడ్డ చిన్నారులను కర్నూలు జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పిల్లలకు షాక్ తగలటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. టెంకాయ కొట్టి తిరిగే మూమెంట్లో మేము ముందు అన్ని తీగలు కూడా కట్ చేసినాం సార్. 3 గంటలకే వైర్లు కట్ చేయించి కరెంటు కూడా లైన్ బంద్ చేయించి పోతూ ఉన్నా. అయితే ఒకటి తెలుసుకునే టైంలో అది ఏదో ఒక హై లైన్ ఉండి అర్థొచ్చి సడన్ గా దానికి చంద్రవంకానికి టచ్ కావడంతో ఈ పిల్లలు బండ్లో కూర్చున్నారు సార్. పిల్లలు బండ్లో కూర్చున్నారు. సడన్ గా ఎంతమంది పిల్లలకి దాదాపు 13 మంది ఉన్నారు సార్. ఇంకో పెద్ద పిల్లవాడు వాడికి గీయకుంటే ఇంకా చాలా డేంజర్గా ఉండేది. వానికి కూడా ఏదో చిన్న చైన్ వస్తుందన్నారు. మాకు దేవుని దయతో మాకు ఈ చిన్న పిల్లలకు ఏం జరగకపోవడం నాకు సంతోషం. చిన్న చిన్న గాయాలు కాబట్టి మాకు ఆ శ్రీ ఆంజనేయ స్వామి దయతో మాకు ఈ డాక్టర్లు కొంచెం బాగా చూసి మా పిల్లల్ని బాగా చేస్తారు సార్. అదే మా కోరిక. సీరియస్గా ఉందా? సీరియస్గా ఒక గౌతమ్ అన్న పిల్లలకి అది పెస్ట్ వస్తుంది అంటున్నారు సార్. ఎందుకంటే అది చిన్న పిల్లోడు బ్లడ్ ఎక్కువ తీసుకుని ఏమి తెలియదు మరి దానికి ఒక్కనికి. ఇంకొక పిల్లోడు చేయి కొద్దిగా ఎక్కువగా, మిగతా అంతా నార్మల్ చిన్న బొబ్బలు అంత ధైర్యం దేవుని అయితే వాళ్ళిద్దరు కోలుకుంటే సల్మకల్ సార్. దేవునికి టెంకాయ కొట్టి తిరిగే మూమెంట్లో మేము ముందు అన్ని తీగలు కూడా కట్ చేసినాం సార్.